రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రఫీ. నేను కలాష్ సీడ్స్లో ఏరియా బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము కలాష్ వారిది 1545 కొత్త రకం తేజడానికి షాబాద గ్రామం మన లక్ష్మణ గారి పొలంకి రావడం జరిగింది. ఇది మీరు చూసేటువంటి విత్తనం వచ్చేసి కలాష్ వారిది 1545 అండి. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 4, 2024 సంవత్సరము. ఒకసారి మన రైతు ఒపీనియన్ తీసుకుందాము. అన్నకి ఎట్లా అనిపిస్తుంది ఏం కదా అనేది. లక్ష్మణ గారు నమస్కారం అండి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది కలాష్ వారిది 1545 అనే విత్తనం? బాగుంది సార్. బాగుందంటే ఏ రకంగా బాగుంది? తెగులు తట్టుకుంటుంది. ఓకే, కాపు దగ్గర ఉంది. దగ్గర కాపు చూపించండి, ఇట్లా కొమ్మలు తీసుకుని చూపించండి. ఈరోజు ఈ 1545 అనేది ఫీల్డ్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఒక 300 మంది రైతు సోదరులు కూడా ఈ మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. చూడడానికి పక్క గ్రామం నుంచి రైతు సోదరులు కూడా వచ్చినారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం, ఎట్లా అనిపిస్తుంది ఏం కదా అనేది. ఇంకా లక్ష్మణ గారు, మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు? 7-8 సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు. ఈ కలాష్ వారిది 1545 అనే దాంట్లో మీకు ఏం బాగా అనిపించింది? కాపు తొందర సెట్ అవుతుంది, తెగులు తక్కువ ఉంది. పక్కన కూడా వేరే రకాలు ఉన్నాయి, మీరు వీడియోలో చూపించవచ్చు. ఇవి అన్నదమ్ముల పట్టిలండి, నలుగురు అన్నదమ్ములు. ఒక్కొక్క అన్న ఒక్కొక్క రకం వేసినాడు. ఈ ఆడ కొద్దిగా అన్న తిమ్మపన లాస్ట్కి ఉన్నాను, అట్లా సాల్ దగ్గర ఉన్నా లాస్ట్కి. అక్కడ దాకా ఈ పొలం అండి. ఎక్కడైతే నల్లగా కనిపిస్తుందో అక్కడ దాకా ఈ కలాష్ వారిది 1545 గట్టి ఉంటుంది మధ్యన. ఇంకో అవతల సాల్ కూడా ఉంటుంది అన్న. ఈ నల్లగుండ వరకు కలాష్ వారిది 1545. అటు పక్కన మీకు కొద్దిగా హెల్తీగా తక్కువ కనిపించే రకం వచ్చేసి వేరే కంపెనీ. అక్కడ రాక తిమ్మపన, అక్కడ రాక కలాష్ వారిది 1545 అండి. అవతల ఉండేది వేరే రకము. మాతో పాటు మా కలాష్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సాయిరాం రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన ఒపీనియన్ తీసుకున్నాము, ఎట్లా అనిపిస్తుంది కదా అనేది. ఒకసారి రాజశేఖర్ సార్, మీకు నమస్కారం అండి. ఎట్లా అనిపిస్తుంది సార్ మా కలాష్ వారిది 1545? తేజ రకాల్లో కొత్త రకం ఉండేది. ఓకే, మనకు ఇది వరకు సాంప్రదాయ తేజాలు వేరు, ఇప్పుడున్న కొత్త రకం తేజ, ఈ రకం తేజ వేరు. ఓకే సార్. సన్న రకాల్లో కలాష్ వాళ్ళది కొత్త రకం తీసుకొచ్చారు మీరు ఇది. ఓకే సార్. దీన్ని వచ్చేసి మన 1545 రకము. ఓకే సార్. కలాష్ 1545 రకం చూస్తున్నాము. దగ్గర కాపు ఉంది. ఈ చేను మొత్తం ఎటు చూసినా వైరస్ అనేది లేదు, 0 వైరస్. ఓకే, యాజ్ అండ్ కి మనకైతే వైరస్ అనేది లేదు. వైరస్ కూడా తట్టుకుంటదండి, మిగతా రకాలతో పోలిస్తే కూడా వైరస్ తట్టుకుంటది. కాపు కూడా చూడండి, దగ్గర కాపు, చాలా దగ్గర కాపు. కాపు చూపించండి, చికెన్ కాపు, జడ కాపు అంటారు. జడ కాపు, దగ్గర కాపు. కలర్ కూడా మంచి హైట్ కూడా దగ్గర 3 నుంచి 4 ఫీట్ల హైట్ వస్తుంది మొక్క కూడా. చూడండి మీరు కాపు చూడండి, చిక్కడి కాపు. ఏ చెట్టు చూసినా ఉండవులే, ఏ చెట్టు చూసినా కాయలే. ఒకటే చెట్టు అండి ఇది. ఒక చెట్టు కొమ్ము బ్రాంచెస్ చూసినా 4 పంగులు వస్తున్నాయి. ఏ కొమ్మకు చూసినా కాయలే, చాలా చిక్కడి కాపు. ఇది కలాష్ వారిది వచ్చి 1545 అండి ఇతనం పేరు. ఒకసారి మన పక్క గ్రామం నుంచి రైతు సోదరులు వచ్చినారు. ఒకసారి మన రాజోల గ్రామం నుంచి మన కృష్ణ రావడం జరిగింది. అన్న ఒపీనియన్ కూడా తీసుకున్నారు, ఎందుకంటే అన్న 6 ఎకరాలు సాగు చేస్తారు. ఒకసారి కృష్ణ గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి మీ ఒపీనియన్. మంచి అట్లా వెనక్కెళ్ళండి. అంటే తక్కువ మెయింటెనెన్స్ చేసే రైతులు సాగు చేయొచ్చు అంటావు. మందులు కూడా గుడ్డిగా సెట్ అవుతుంది, అదంతా సెట్ అవుతుంది. సార్ మొత్తం కవర్ చేయండి. కలాష్ వారిది 1545 అండి. ఇది కొత్త రకం తేజ రకాలు సాగు చేసుకునే రైతు సోదరులు ఈ కలాష్ వారిది 1545 అనే విత్తనాన్ని సాగు చేసుకోవచ్చు.